స్థాయిలో ఉన్నామంటే దానికి ముఖ్య కారణులు ఇక్కడ ఉన్నటువంటి మహానుభావులే. వాళ్ళను మనం ఎప్పుడు స్మరించుకుంటూ ఉండాలి. ఏం లేకున్నా కానీ మనం ఒకరికొకరు కలిసినప్పుడు ఏం లేకపోయినా కానీ నమస్కారం అనే బదులుగా చేయండి చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే చాలా ప్రదేశాల్లో చూస్తున్నాం మన వాళ్ళే. ఇప్పుడు వేరే వాళ్ళైతే వేరే ఉపాధ్యాయులు, వేరే వాళ్ళైతే మన కనీసం మన జాతి వాళ్ళైనా కానీ మనం చేయండి అని మినిమం అంతమంది కూడా మరొకసారి ఈ యొక్క అభినందనలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు ధన్యవాదాలు. సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర బాధ్యుడు విజయ్ కుమార్ అన్న గారికి, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి లింగనాథ గారికి, అట్లాగే జిల్లా బాధ్యుడు మన సురామ్ గడ్కరీ గారికి, అట్లాగే బంటు భోజన్ గారికి, సుధాకర్ సార్ గారికి, అందరికీ ఈ కార్యక్రమము మనల్ని మనము గౌరవించుకునే విధంగా ఉంది. ఎందుకంటే సమాజంలో చాలామంది ఎక్కడ చూసినా వాళ్ళు వేరే ఆధిపత్య కులాల వాళ్ళు తెలిసినటువంటి నలుగురికి ఐదుగురికి సన్మానం చేసి వాళ్ళు పేరు పొందుతున్నారు. ఇది మంచి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మా జిల్లా కార్యవర్గానికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ మంచి కార్యక్రమం ఇట్లాగే నేను దాదాపు నా సర్వీస్ వచ్చేసి 23 సంవత్సరాలు అయిపోయింది. నేను ఇంతవరకు ఏ యూనియన్కు సభ్యత్వం ఇవ్వలేదు. నా యూనియన్ ఇదే యూనియన్. నేను ఎవరు ఎంతమంది పెద్దోళ్ళు వచ్చినా కూడా భయపడలేదు, భయపడను కూడా. భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం చక్కగా పనిచేస్తాము. స్కూల్లో ఉన్నంత సేపు స్కూలు విద్యార్థుల యొక్క బాగోగులు చూస్తాం కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మిత్రులారా, పదోన్నతి పొందినటువంటి నా మిత్ర బృందాలందరికీ తెలియజేసేది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మన యొక్క పేద విద్యార్థులను మనము వాళ్ళను దృష్టిలో పెట్టుకొని వాళ్ళని చక్కగా విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళను పైకి వచ్చే విధంగా గైడ్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి ఉద్యోగాన్ని పొంది ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తూ దాదాపుగా 15-20 సంవత్సరాలు ఈ హెచ్ఈడి ఉద్యోగం చేస్తూ ఈ మధ్యనే పదోన్నతి పొందినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఎస్సీ/ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ద్వారా సన్మాన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎస్సీ/ఎస్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సుధామ్ గారికి, అదేవిధంగా ఎస్సీ/ఎస్టీ యూనియన్ సెక్రటరీ అయినటువంటి బంటు భోజన గారికి, అదేవిధంగా
మరి జిల్లా ప్రధాన కార్యదర్శి యానం విజయ్ కుమార్ గారు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనదిగా చెప్పుకుంటూ ఉన్నాము. దీంట్లో దాదాపుగా మన పాఠశాలకు వచ్చే పిల్లల్ని చూసినట్లయితే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలు, ఇవాళ ఏ కొద్దిగా ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రైవేటు పాఠశాలకు వెళ్తున్నటువంటి వాళ్ళు. దీంట్లో కూడా మనం చూసినట్లయితే ఎక్కువ మట్టుకు మన వర్గాల వాళ్ళే ఇవాళ వృత్తిని నమ్ముకొని ఆ పిల్లలకు సేవ చేస్తున్నటువంటి మనమందరం కూడా ధన్యులమని మనం ఒకసారి మనకు మనమే అభినందించుకోవాలి. మనతో పాటు పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులను చూసినట్లయితే మనకు వాళ్ళకు తేడా ఉండాలి. ఎందుకంటే వచ్చే వాళ్ళంతా కూడా దాదాపుగా అనగారిన వర్గాల వాళ్ళు, వెనుకబడిన వర్గాల వాళ్ళు, ఆర్థికంగా స్తోమత లేనటువంటి పిల్లలు ఇవాళ మన పాఠశాలకు వస్తారు. వాళ్ళకు చక్కని విద్య అందించవలసినటువంటి బాధ్యత మనపైన ఉంది. మిగతా వర్గాలకు అంతకంటే ఏమీ కూడా లేదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. రెండవది, ఉపాధ్యాయ వృత్తి ఎంత పవిత్రమైందంటే చిన్నప్పుడు మనం పాఠశాలకి పోయాం, ఉద్యోగం వచ్చేదాకా దాదాపుగా పాఠశాలకు వెళ్ళాం. ఆ తర్వాత ఉద్యోగం వచ్చే తర్వాత టీచర్ ఉద్యోగం పొందిన తర్వాత కూడా మనం పాఠశాలకి వెళ్తున్నాం. ఆ తర్వాత ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా మనలో ఉండే వాళ్ళని కూడా తీసుకొని మళ్ళా పాఠశాలకి వెళ్తాం. మరి ఇంత చక్కని అవకాశం మనకు కలిగినందుకు మనము చాలా సంతోషించాలి. ఈ చక్కని అవకాశం రావడానికి దాని వెనుక ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేటువంటి మనం ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. ఆ మహానుభావుడు లేనట్లయితే మన బతుకులు ఎక్కడ ఉండేవారు తెలియదు. ఇప్పుడు రాబోయే తరంలో కూడా మళ్ళా మనం అందరం కూడా 30 సంవత్సరాలు కలిగిపోయే పరిస్థితి మనకు ఏర్పడుతుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఎంతో అంతో ఉపాధ్యాయుడు అనగానే కొంత జ్ఞానం కలిగిన వాడని అనుకుంటామా? నిజంగా మనం మన జ్ఞానాన్ని 10 మందికి పంచిపెట్టాలి. మన వర్గాలను అభివృద్ధిలోకి తీసుకురావాల్సిన బాధ్యత మనపైన ఉంది. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాటి కాలంలో మరి ఒక్కడు ఏ రకంగా పోరాడాడో అర్థం కాలేదు. ఇలాంటి సమావేశం చేయడానికి మేము చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే నిజామాబాద్లో దాదాపుగా ఒక 200 మంది ఎస్సీ ఎస్టీ టీచర్లు ఇక్కడ ఉంటారు చిన్న అంచనా ప్రకారంగా. కానీ ఎంతమందికి ఏం చెప్పినా రావడానికి భయపడతా ఉన్నారు. సంఘ సభ్యత్వం తీసుకోవడానికి భయపడుతున్నారు. మేము మరి ఎప్పటి నుంచి దాదాపుగా 2002లో ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది. భక్తుల పున్నయ్య గారు ఇక్కడ మన పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ గా ఉన్నప్పుడు కపిల హోటల్లో మేము దాన్ని ప్రారంభించాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే దాంట్లో మేము పనిచేస్తున్నాం. ఎవరైనా మాకు ఏమైనా చేశారా? మా ఉద్యోగం తీసేశారా? మా అగ్రిమెంట్ ఆపేశారా? మమ్మల్ని సస్పెండ్ చేశారా? ఇవాళ మనం చూస్తే భయపడుతున్నాయి. మీకు తగినట్లు మీకు తెలియదు. మీరు బయటకు రండి. ఒకసారి మేము ఒక సంఘటన జరిగింది. మన రాష్ట్ర అధ్యక్షుల్ని అనవసరంగా ఒకసారి పనిచేయాలని మరి ఈ సంఘం కోరగానే మీరందరూ మీ సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా జైపీలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఇంకా సంఘం గురించి మాట్లాడాం. ఇంకొక విషయము, ఇవాళ ఎస్టీలు ఎంత శాతం ఉన్నారండి? 10% ఉన్నారు రిజర్వేషన్. ఎస్టీలు 10% ఉన్నారు, ఎస్సీలు 15% ఉన్నారు. దాదాపుగా ఉన్నటువంటి ఉద్యోగాలలో కూడా 15%, 10% ఉండే ఉంటారు. మరి 15 కలిసినట్లయితే ఎంతైనా 25% అవుతాం. ఆ 25% అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఏ యూనియన్లో కూడా 25% ఉండదు. అది మనం ఒకసారి గుర్తించుకోవాలి. గణాంకాలను మనం ఒకసారి లెక్క వేసుకోవాలి. కాబట్టి అప్పుడు మన సంఘమే పెద్ద అవుతుంది. మన దాంట్లో కూడా కొంతమంది కక్కుడుకు పడి భోజన నీళ్ళ కొరకు 2-3 సంఘాలను పెట్టి ఎవరి సంఘాల నుంచి తిరుగుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో ఉండడం జరిగింది. అయ్యా రండి, మీరే పదవులలో ఉండండి, మేము పనిచేస్తాం. కాకపోతే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ సభ్యత పోతే అన్న 2 ఉన్నాయి కానీ 2 ఉన్నాయి, 3 ఉంటాయి, 4 ఉంటాయి. ఇళ్ళలో కదంటు నువ్వు మా ఊడవు అయితే 2-3లలో 3లో వెళ్ళవు. ఇంకో దాంట్లో నువ్వు మా ఊడ కావు. నువ్వు ఈ 2 తీరిపోయినవచ్చు, మనం వేరే ఉంటున్నావచ్చు పడిదాకా. కానీ ఈ 3లలో వెళ్ళలో కదంటే నువ్వు మా ఊడు, నువ్వు వేరే నువ్వు మా ఊడ కావు. నేను డైరెక్ట్ అక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. 2వ రోజు కలుస్తాం. కలవడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. కొంతమంది ఇంకా రకరకాలైనటువంటి భేదాభిప్రాయాల చేత అలాగే ఉన్నారు. వాళ్ళను కూడా కలవడానికి మీరందరూ కూడా మీ వంతు సహకారం చేయాలని సభముఖంగా కోరుతా ఉన్నాను. కాబట్టి 25% అయితే మనం ఇక మనకు బీసీలు కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ బీసీలు గోడ మీద బిల్లు గోపీలు వాళ్ళు. ఇవాళ ఈ భారతదేశం యొక్క చరిత్ర ఎలా ఉందంటే బికాస్ ఆఫ్ బీసీస్. బీసీల్లో డెవలప్మెంట్ లేకపోవడం వల్లే దేశ రాజకీయాల్లో మార్పు వస్తలేదు.
ఎందుకంటే బీసీలో 54% ఉన్నారు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ 54% ఉన్నటువంటి బీసీలందరూ ఏకమైతే రాజ్యాంగం వాళ్ళది. కానీ ఎన్నడికి ఏకం కాదు. రకరకాల కారణాల చేత వాళ్ళు విభజిస్తారు, వాళ్ళు విడిపోతారు. రకరకాల దేవుళ్ళు, రకరకాల మతాలు, రకరకాల ఆచారాలతో విడిపోవడం వల్లనే మనం అందరం చెడిపోయి ఇయ్యాల 13% ఉన్నటువంటి అగ్రవర్ణాల చేతిలో మనం పనిచేస్తున్నాం. ఇంకా చెప్పాలంటే 3% ఉన్నటువంటి బ్రాహ్మణ కింద మనం అందరం పనిచేస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే వాళ్ళు ప్రత్యేకంగా ఒక ప్రణాళికలు వేసి వాళ్ళు ఎలా దూరం చేయాలో అలా చేస్తూ ఉన్నారు. అది మనం గమనించలేకపోతున్నాం. కాబట్టి మరి महिलाओं की प्रदाता माता सावित्रीबाई, उसी तरह भारत के संविधान के निर्माता बाबा साहेब अम्बेडकर जी को मैं साष्टांग प्रणाम करते हुए मैं कुछ आपके सामने विचार व्यक्त करता हूँ। मित्रों, आज इस पदोन्नति पाए हुए अध्यापक अध्यापिकाएं यहाँ हाजिर हुए और बहुत सालों के बाद हमें प्रमोशन मिला है। साथ ही साथ इस प्रमोशन मिले तो हमारी जिम्मेदारी भी बढ़ गई है। उसी तरह हमारे पाठशाला में ज्यादातर पर जो पिछड़े समाज के अधिक पिछड़े जो सूचित अनुसूचित समाज के विद्यार्थी हमारे सरकारी पाठशाला में विद्या ग्रहण कर रहे, उसमें हमारे जो बहुजन समाज के टीचर है, एससी हो, एसटी हो, पिछड़े जो बीसी समाज के अध्यापक हो, उन्होंने डेडिकेटेड हमारे छात्रों को जो शिक्षा दे रहे हैं। इसी तरह जितने भी बच्चे पढ़ रहे हैं हमारे स्कूलों में पूरे पिछड़े वर्ग के बच्चे, एससी एसटी समाज के बच्चे, उन बच्चों का जीवन जो है उनकी जिंदगी सुधारना या बदलना हमारे ऊपर बहुत कर्तव्य निर्भर पर आधारित है। इसलिए उन बच्चों की जिंदगी को हम अच्छी ऊंचे मंजिल पर ले जाना भी हमारा ही कर्तव्य है। इसलिए हम सब जन जो या उपस्थित हुए हमारे सभी पिछले वर्गों को, सभी बहुजन विद्यार्थियों को हम अच्छी शिक्षा देकर उनके उच्च स्थान पर ले जाने के लिए निरंतर प्रयास करेंगे बोल के हम सभी एक निर्णय लेंगे। इसी तरह आज जो ये पदोन्नति का जो कार्यक्रम आयोजित किया गया है हमारे संगठन की तरफ से, जो SC/ST उपाध्याय संघ जो शिक्षक संगठन है उसके माध्यम से कार्यक्रम आयोजित किया गया है। अभी जो हमारे मित्रों आए हैं, जो पदोन्नति आए हैं, वो लोग थोड़ी देर में उनको सम्मान किए करते हैं। और साथ ही जितने भी लोग यहाँ आप अपने विचार व्यक्त किए, बहुत सारे हमारे साथ हमारे जो मित्र बहुत अच्छे बोले हमारे विद्यार्थियों के बारे में, हमारे समाज किस तरह से पूर्वी हमारी दशा क्या थी, अब किस स्थान पर पहुंचे हैं हम सूट के साथ यहाँ बात कर रहे हो। तो ये महापुरुषों का ये महात्मा जो हमारे सामने जो चित्रपट है बाबा साहब का खुला है, उनका ही देन है, वही हम आज सूट के साथ से साथ बात कर रहे हो। तो उनकी दुनिया इनकी देन है। इसलिए उनके जो कार्य है, उनकी जो देन है, उनके आगे ले जाना बनकर जो रास्ते बताए रास्ते पर चलना बनकर हमारा दायित्व है। लेकिन उनको उन रास्तों को बहुत सारे लोग तो अमल नहीं कर रहे, क्योंकि उन्होंने हमें इस मंजिल पर पहुंचाए। अगर उन्होंने इस संविधान न लिखा होता तो हमारी दशा दिशा क्या होती थी कहा अब पीछे मुड़कर सोचना चाहिए। मित्रों, हम एक जमाने में गांव के बाहर रहते थे, शिक्षा से दूर रहते थे, हमें पढ़ने का अधिकार नहीं था। वही अधिकार के साथ ही मैंने जो विचार समाप्त करता हूँ। जय भीम, जय संविधान, जय सावित्रीबाई फुले, जय भारत। థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఇప్పుడు 284 ప్రమోషన్స్ కల్పించినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఈ దశలో మన జిల్లా నుంచి కూడా పదోన్నతి పొందినటువంటి SC/ST ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడానికి SC/ST ఉపాధ్యాయ సంఘం నిజామాబాద్ జిల్లా పక్షాన నిర్వహిస్తున్నాం. ఈ సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు గడపాల సుధాం గారు, నాతో పాటు రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అన్న గోలి లింగయ్య గారు,
కామారెడ్డి జిల్లా అధ్యక్షులు తాటి సుధాకర్ గారు, ఈ జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్ముడు బండు భోజన గారు, అదేవిధంగా మాతో పనిచేస్తున్నటువంటి మరి ఈ సమావేశంలో మరి పదోన్నతి పొంది సన్మానం కొరకు వచ్చినటువంటి సన్మాన గ్రహీతలకు, మరి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు, వారందరికీ కూడా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ఈరోజు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం యొక్క ఆవశ్యకత ఏంది, ఎందుకు ఏర్పడింది అనేటువంటి దాని విషయం గురించి 2-3 అంశాలు ఎక్కువ మాట్లాడాను నేను. మొట్టమొదట 1977లోనే ప్రమోషన్ల రిజర్వేషన్ అనేటువంటి ఒక జీవో ఉండే. ఆ జీవో కేవలము మిగతా డిపార్ట్మెంట్లలో, రెవెన్యూలో కానీ, అగ్రికల్చర్లో కానీ, సెంట్రల్ ఎక్సైజ్ కానీ, కమర్షియల్ ట్యాక్స్లో కానీ మనకంటే ముందు మన దగ్గర 2002లో ప్రమోషన్ రిజర్వేషన్ జీవో వచ్చింది. కానీ 1977 నుంచే ఆ జిల్లాలో అప్పుడు ఉన్నటువంటి మరి మన గౌరవ ముఖ్యమంత్రి దామోదర్ సంజీవయ్య గారు, అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి మరి పూజ్యులు గౌరవనీయులు ఎస్ఆర్ శంకరన్ గారు, వారిద్దరూ సహకారంగా భావించారు. అప్పుడు ఆ 70లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఈ నిమ్న వర్గాలకు చెందినటువంటి ఏ ఉద్యోగులన్నా కానీ అందరూ ఏమనుకుంటారంటే ఉపాధ్యాయులకే ప్రమోషన్ రిజర్వేషన్ కాదు. తెలంగాణ ప్రభుత్వం అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రమోషన్ల రిజర్వేషన్ జీవో ఉండేది. కానీ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 1977లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చెందినటువంటి కొందరు ఉన్నత వర్గాలకు చెందినటువంటి వారు కోర్టుకు వెళ్ళడం వల్ల మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అది ఇంప్లిమెంట్ కాలేదు. కానీ నగ్న సత్యము ఈ మన ఉపాధ్యాయులకు మనకు ఇప్పటి వరకు కూడా తెలియదు. అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, అది ఏంటనేటువంటి కూడా తెలియదు. దానిని 1970లో ఉన్నటువంటి ప్రమోషన్ రిజర్వేషన్ జీవోను 2002 మనమందరం కూడా ఉమ్మడిగా రాష్ట్ర రాజధానిలో మనము ఒకరోజు, ఒక రాత్రి, ఒక పగలు ధర్నా చేయడం వల్ల జీవో నంబర్ 5, జీవో నంబర్ 2 సాధించుకున్నాం. ఇప్పుడు మనం ప్రమోషన్ల రిజర్వేషన్ అనుభవిస్తున్నాం. కానీ అది 1977లో ఉంది ఆ జీవో. అప్పుడు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, అప్పుడున్నటువంటి వివిధ వర్గాలకు చెందినటువంటి ఎస్సీ ఎస్టీ ఉద్యోగులందరూ కూడా మీరు ఎడ్జిటి టీచర్ నుంచి డిఓ గారికి వెళ్ళాలన్నా కూడా డిగ్రీ బిఎడ్ సరిపోతుంది, మీకు పీజీ ఎందుకు అవసరము, మీకు ఎంఎడ్ ఎందుకు అవసరము అనేటువంటి ఒకటి చేసి ఆ జీవోలో ఏముందంటే 342 జీవోలో 2 ఏళ్ళు లేదా ఒక్కో కోర్సుకు మాత్రమే అడ్మిట్ వస్తుంది. మనం ఒకవేళ ఇంటర్ తీసుకొని ఎవరైనా జాయిన్ అయ్యారు, వాళ్ళు డిగ్రీ చేసుకోవడానికి అవకాశం లేదు. డైరెక్ట్ లెక్చరర్స్ వెళ్ళాలా, పీజీ కలిగి ఉండాలా, డిపార్ట్మెంట్ ప్రమోషన్ ఉన్నది, జేఏగా వెళ్ళాలా, పీజీ కలిగి ఉండాలి. మరి ఏం చేశారంటే ఇప్పుడు 2655 అనే మెమో తెచ్చి మనకు ఉన్నత విద్యా అవకాశాలు వెళ్ళకుండా కూడా నిరోధిస్తుంది. అది వదిలేసి ఎవరైతే మనకు ఈ 2655 మెమో తెచ్చారో వాళ్ళకే మన ఉపాధ్యాయుల వంత పాడుతూ వాళ్ళకు నైతిక మద్దతు ఇస్తూ, మరి అసలు వాళ్ళు ఎందుకు తెచ్చారు, ఎవరు తెచ్చారు అనే జీవో మీకు తెలియదు. ఇప్పుడున్నటువంటి ఏదైతే జీవో నంబర్ 25 వచ్చిన తర్వాత మనం ప్రమోషన్ వదులుతున్నామో వాళ్ళని నిరోధించాలంటే వాళ్ళు పై చదువులకు వెళ్ళకుండా చేయాలా. పై చదువులకు వెళ్ళకుండా చేస్తే వారు అదే విద్యార్హత కొనసాగిస్తారు, వారు ఉన్నత చదువులకు వెళ్ళరు. మనకు ప్రమోషన్లలో మనకు పోటీ రాలనేటువంటి ఒక మెమో తెచ్చారు. దాని కొరకు మేము నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇక ఆ రాజకీయాల పరంగా చాలా ఒత్తిళ్లు చేస్తున్నాం. అయినప్పటికీ ఈ రోజు వరకు కూడా ఆ మెమోను రద్దు చేయలేరు. మన వాళ్ళు ఎంఎడ్ పోవడానికి కానీ ఎంఎస్సీ పోవడానికి కానీ అవకాశం కల్పిస్తారు. 2012 నుంచి బిఎడ్ పోవచ్చు, డిగ్రీ ఉంటే బిఎడ్ పోవచ్చు, కానీ ఇవి పోకుండా నిరోధిస్తున్నారు. అది మీరందరూ ఇప్పుడు ఏదైతే ఏ యూనియన్కి అయితే మీరు నైతిక మద్దతు ఇస్తున్నారో వాళ్ళు తెచ్చినటువంటి మెమోనే, అది మీకు తెలియదు. ఈరోజు కూడా మనము 2 అంశాల మీద ఒక పోరాటం చేయాలి. 2655
2655 మెమోను రద్దు కొరకు మనం ప్రయత్నం చేయాలా. దానికి సన్నద్ధం చేయడానికే మనం మీటింగ్ చేసినాం. ఎందుకంటే మనల్ని మనం గౌరవించాలి. అంటే దాదాపు జిల్లాలో ఒక 250-300 మంది ఎస్సీ ఎస్టీ ప్రమోషన్ పొందారు. కానీ వారు వేరే యూనియన్లో ఫాలోఅప్లో ఉన్నారు. అది వాళ్ళ విఘ్నత, మనం దాన్ని కాదన్నాం. కానీ ఈ 2655 మెమోను కానీ తర్వాత ప్రమోషన్లో రిజర్వేషన్లో ఉన్నటువంటి అడక్వసి అనేటువంటి పదాన్ని తొలగించడానికి మనం సన్నద్ధం కావాలా. ఇప్పుడు ఉన్నటువంటి దరిదాపు ఉన్నటువంటి ప్రభుత్వం కొంతవరకు అంటే ఉద్యోగ వర్గాల పట్ల మరి వాళ్ళు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఈరోజు మనకి ఇన్ని ప్రమోషన్స్ వచ్చినాయి. 2014లో వచ్చినటువంటి పండిత్ ప్రమోషన్ అప్పుడు ఇన్నైతే జీవో ఈ రోజు వరకు దాదాపు 20 ఏళ్ల వరకు మరి ప్రమోషన్ పొందలేకపోయారు. అది కూడా మన కారణం ఇప్పుడు ఉన్నది అనుకూలం. ఇప్పుడు కూడా ఈరోజు మన ప్రమోషన్స్ మధ్యలో ఆగిపోయినాయి. ఎందుకు వరకు ఆగిపోయింది? డెట్ క్వాలిఫైడ్ ఉంటేనే ప్రమోషన్ పొందాలనేటువంటి నిబంధన ఎన్జిటి పోయారు. దానివల్ల కోర్టు ఆపేసింది. అసలు ఏం జరుగుతుందనేది కూడా తెలియదు. యుఎస్పిసిలో మనం కూడా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం భాగస్వామి సంఘంగా ఉన్నాం. జూన్ 6 నాడు ఢిల్లీ వెళ్ళాం. ఎవరిని? ఎన్సిటి చైర్మన్, నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ గారిని కలవడానికి వెళితే వారు క్లియర్గా చెప్పారు, టెట్ అనేటువంటిది దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేసుకోవాలని ఇచ్చినాం. కానీ స్పెసిఫిక్ గా తెలంగాణ ఇంప్లిమెంట్ చేయమని ఇంకో ఇంప్లిమెంట్ చేయమని మేము ఇవ్వలేదు. అది మీ పరిధిలో ఉన్నదని చెప్తే అప్పుడు వారు ఇచ్చినటువంటి ఎన్సిటి చైర్మన్ ఇచ్చినటువంటి ఆ కాపీని సర్కులర్ తెచ్చి మనం ఇక్కడ సమర్పిస్తే ఈ ప్రమోషన్స్ అన్ని స్పీడప్ అయినాయి. అదంతా మీకు తెలియదు, ఎవరో చేసేది అనుకుంటాం. యుఎస్పిసిలో మనం కూడా భాగస్వామ్య సంఘం ఉన్నాం. యుఎస్పిసి పక్షాన మనం కూడా ఢిల్లీ వెళ్ళాం. ఢిల్లీ వెళ్ళి ఎన్సిటి చైర్మన్ తోని డెట్ క్వాలిఫైడ్ ఉండాలనేటువంటిది దేశం కొరకు తీసినాం, మీ కొరకు కాదు స్పెసిఫిక్ కాబట్టి మీకు అది మీ పరిధి, రాష్ట్ర పరిధి. అంటే మరి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని మనందరికి ప్రమోషన్ ఇచ్చింది. దాంట్లో ఉంది 2010 కంటే ఉన్నటువంటి వారికి డెట్ అవసరం లేదు. కానీ అవన్నింటినీ చేసి ఎన్సిటి టీచర్లు పోట్టుకోవడం వల్ల ఆ పోటు వేసుకొని రోజు రాదు. కానీ వాస్తవంగా మనం కూడా అక్కడ నుంచి సర్క్యులర్ తేవడం వల్లే రాష్ట్ర ప్రభుత్వం మన పట్ల స్పందించి మనందరినీ కూడా, మీ అందరికీ కూడా ప్రమోషన్ కల్పించింది. మీరందరూ ఒకసారి ఆలోచించండి. వాటిపై మీరు నైతిక మద్దతు ఇక్కడైనా పేర్కొనండి. ఇప్పుడు మన మేము సంతోషపడాల్సిన అవసరం ఏంటంటే బోధన మండలి నుంచి వచ్చినటువంటి వారు ఇప్పుడే ఇన్స్పైర్ అయ్యారు. మన కార్యక్రమాన్ని చూసి వాళ్ళు ప్రేరణ పొంది ఆ 2 మండలాలకు సంబంధించినటువంటి కమిటీని కూడా ఇప్పుడే వారు డిక్లేర్ చేశారు. వారికి మనం అందరం కూడా ఒక్కోసారి తప్పక ద్వారా కంగ్రాచులేషన్ తెలిపాలా. ఇట్లా అనేక సమస్యలు. నేను అనేది ఏంటంటే మనకు నష్టం చేసేవారెవరు, మనకు మేలు చేసేవారెవరు, మీరు ఒకసారి గ్రహించండి. దాని పట్ల మనకు ఎవరైతే నష్టం చేస్తున్నారో వారందరికీ మీరు నైతిక మద్దతు బోధిస్తారు. అదేంటి? అపాయింట్మెంట్, రోస్టర్ ఇన్ అపాయింట్మెంట్. అది ఎందుకు తీయాల్సి వచ్చింది? మంచి చూసినప్పుడు మంచి చూడాలి. ఇట్ ఈస్ యూజ్ ఫర్ బీసీడీస్, ఓసీడీస్, ఆల్ కేటగిరీస్, అన్ని వర్గాలు. ఆ రోస్టర్ రిజర్వేషన్ లో ఫస్ట్ జనరల్ ఉంటే సెకండ్ ఓసీ ఉమెన్ ఉన్నది. అది తెలియదు. మరి ఏమనుకుంటారు? రోస్టర్ వల్ల ఎస్సీ ఎస్టీలకే లాభం. ఎస్సీ ఎస్టీలు కాదు, అన్ని వర్గాలకు లాభం పొందుతుంది. ఆదాయం కలిగినటువంటి పోస్టులన్నీ ఓపెన్ లా ఎక్కువ మార్కులు ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తారు. చివరకు ఉన్నాయని మనకు ఎటువంటి ఆదాయం లేని డిపార్ట్మెంట్లో దొరుకుతుందని ఆలోచించి అప్పుడే 95 జీవో నంబర్ 95 తీసి రోస్టర్ అపాయింట్మెంట్ రోస్టర్ తీయడం వల్ల మరి మనం కూడా దాంట్లో మరి ముందుకెళ్ళి మంచి ఆర్థికమైనటువంటి లాభం కానీ లేకుంటే టౌన్ ఏరియాలో ఉండేటటువంటి ఉద్యోగాలు ఉండాల్సిన అప్పుడు తీసినటువంటి జీవో దాన్ని 2006లో మన దగ్గర కూడా టీచర్ అపాయింట్ సెకండ్ ప్లేస్ ఓసీ ఉమెన్ గారు వస్తలేరంటే సరిగా ఉన్నాడు, సరిగా కాస్త చూడండి అంటే కౌన్సిలింగ్ ఆపి అప్పుడు గౌరవనీయులు రామాంజనేయులు గారు మన కలెక్టర్ ఉండడం వల్ల
నెక్స్ట్ తర్వాత సన్మానం అయ్యాక లింగన్న అన్నగారు లింగన్న గారు ఎక్కడున్నా ఇక్కడికి రండి. వారికి భోజన గారు సన్మానం చేస్తా ఉన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్న గోడి లింగన్న గారు రీసెంట్గా మ్యాక్స్కో యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందడం జరిగింది. మన సంఘ తరపున ఘన సన్మానం. జిల్లా అధ్యక్షులు అదేవిధంగా కార్యదర్శులు కూడా సన్మానం. ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీ సుధాం గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. తర్వాత కార్యదర్శి భోజన రెడీ ఉండాలని దయచేసి కోరుతున్నాము. ఇప్పుడు సుధాం గారిని యానం విజయ్ గారు మరియు ఉపాధ్యాయులందరూ సన్మానిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జిల్లాకి ఎంతో సేవలు అందించినందుకు గాను మీకు చిరు కానుక. అదేవిధంగా శ్రీ భోజన కార్యదర్శి గారు ఇప్పుడు వేదికను అలంకరించవలసిందిగా మా యొక్క చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. శ్రీ సుధాకర్ గారు భోజన గారిని సన్మానిస్తున్నారు. వారు కూడా ఎనలేని సేవలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వీరందరూ కూడా పాల్పంచుకొని